నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. కేసీఆర్ 71 పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. మహిళా కార్యకర్తలు కూడా చాలా మంది అయితే భారీ స్థాయిలో రావడం అయితే జరిగింది. అక్కడ నమస్తే, ఫస్ట్ మీ యొక్క కేసీఆర్ అధినేతకి జన్మదిన శుభాకాంక్షలు. ఎలా చూస్తూ ఉన్నారు? కేసీఆర్ లేని పరిపాలన దాదాపుగా 14 నెలలు అయితే అవుతా ఉంది. ఎలా చూస్తూ ఉన్నారు? ముందుగా బాపు కేసీఆర్ గారికి, తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని తెలంగాణ తీసుకొచ్చిన బాపుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా. తెలంగాణలో కేసీఆర్ గారి లేని పాలన కుక్కలు చింపిన విస్తరాకైంది. ఎట్లయిందో మనం చూస్తున్నాం. రైతులకు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రైతులకు నీళ్లు లేవు, కరెంటు లేదు. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తీసుకొస్తాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ గుంపు మేస్త్రి. పాలన చేతగాక, పరిపాలన మీద అవగాహన లేక, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఢిల్లీకి 30 సార్ల గాలి మోటార్ల మీద పోతాండు తప్ప తెలంగాణకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ చేసింది శూన్యం. మేడం, మీరేమో ఏం చేయాలి అంటారు? మహిళలు లక్షాధికారులను చేస్తున్నా, మహిళలకి ఫ్రీ బస్ ఇస్తున్నా, మహిళలకి మనకి క్యాంటీన్లు పెట్టిస్తా ఉన్నా, మహిళలకి చాలా చేస్తా ఉన్నా అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి మీరు చెప్పడానికి ఆయన చెప్పడానికి కొందరు కూడా పొందనైతే లేదు. ఎలా చూస్తా ఉన్నా? మరి ఇప్పుడు నేను చెప్పడానికి కాదు, మీ యూట్యూబ్ ఛానల్ సాక్షిగా మీ యూట్యూబ్ ఛానల్ని ఒక 100-200 మంది ఉన్న మహిళల దగ్గర తీసుకపోతా. 2500 నెలకి వేస్తా అన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డట్టు మీకేస్తా అన్నాడు. ఇచ్చిండా ఇయ్యలేదా అని అడుగుదాం. అంతే కదా. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చిండా ఇయ్యలేదా అని అడుగుదాం. ఎవలను కోటీశ్వర్లను చేసిండు? ప్రతి మహిళకు 30,000 రూపాయలు బాకీ పట్టాడు. అప్పు పట్టాడు. ఇప్పుడు అప్పుల అప్పారావైండు. తెలంగాణ రాష్ట్రానికి రైతులకు అప్పు పడ్డాడు, మహిళలకు అప్పు పడ్డాడు. స్కూటీలు ఇస్తానని విద్యార్థుల దగ్గర అప్పు పడ్డాడు. అప్పు పడంది ఎవరి దగ్గర? ముసలవ్వ తాతల దగ్గర కూడా అప్పు పడ్డాడు. అంటారు కానీ కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ అంత దీనిపై బొక్కలు ఉంచిరంట. ఆ బొక్కలు ఏం చేయాలో అర్థం కాక ఆయన అది చేస్తున్నారట. మరి ఎంతవరకు వాస్తవ? కాళేశ్వరం పేరు మీద అట్లా దోచుకున్నారట, గొర్రెల స్కామ్ మీద ఇట్లా దోచుకున్నారట. ఈ దోపిడీ ఏందని అడుగుతా ఉన్నారు. దాని గురించి చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి సిద్ధంగా ఉన్నాము. రమ్మని చెప్పండి వాళ్ళను. లక్షల కోట్ల అప్పులు చేయలే, లక్షల ఆస్తులను, కోట్ల ఆస్తులను సృష్టించిండు తెలంగాణకు కేసీఆర్ గారు. జీవనాధారమైన తెలంగాణ ప్రజలకు నీళ్ల గోస, అరిగోస ఉండేది తెలంగాణ రాష్ట్రం రాకముందు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక గుంట కూడా ఎండకుండా, బీడు లేకుండా చేసింది కేసీఆర్ గారు. 2 ఎకరాలు ఉన్న రైతు ఇప్పుడు 1 ఎకరం నాటేసుకుంటాడు, 1 ఎకరం ఎండబెట్టుకుంటాడు. ఆ దుస్థితికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. లక్షల కోట్ల అప్పులు చేస్తుంది రేవంత్ రెడ్డి. రోజుకు 345 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేసుకుంటా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు, శూన్యము. కేసీఆర్ పని అయిపోయింది. ఆ ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోతా ఉన్నాడు. కేసీఆర్ అక్కడనే సుక్క బొక్క తాకుండా అన్నే ఉండిపోతాడు. మరి ఆయనకి బయటికి రాడిగా అని అంటున్నాను. ఇది ఎలా చూస్తాను? సన్నాసులకు, ఆ సవటలకు, అట్లానే దద్దమ్మలకు కేసీఆర్ గారు ఏం చేసిండు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మహిళలకు తెలుసు, రైతన్నలకు తెలుసు, ముసలవ్వలకు తెలుసు, అంటే పెళ్లిళ్ళు చేసుకునే కళ్యాణ లక్ష్ములకు తెలుసు. అవన్నీ నిందలు, నిజాలు కాదు. సుక్క బొక్క కాదు, వాని బొక్కలు ఇరగొడతాడు కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత. కేసీఆర్ ని ఒక తాగుబోతోని కంపేర్ చేస్తా ఉన్నారు. ఇది ఎలా చూస్తా ఉన్నారు? ఒక సిగ్గు శరం లేని ఒక దొంగ, మధ్యాహ్నం ఒక పట్టపగలు ఒక బ్యాగుతో దొరికిన దొంగ ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ ముఖ్యమంత్రి, అట్లాంటి ముఖ్యమంత్రి పాలనలో ఇంతకంటే మంచిగా వస్తాయా? మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, అట్లాంటి పాలన నుంచి మంచి మాటలు వస్తాయా? ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక తెలంగాణ ప్రదాత మా తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. మా ఈ జన్మదినోత్సవం సందర్భంగా మా కేసీఆర్ గారు 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ దేవుళ్ళందరినీ కూడా ప్రార్థిస్తున్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ పరంగా మొత్తం కూడా మహిళలైనా, పిల్లలైనా కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే, పుట్టిన పిల్లగాడి నుంచి కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే, పెళ్ళైన కళ్యాణ లక్ష్మి నుంచి మొదలు పెడితే, డెలివరీ మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ కిట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, దాని మీద కూడా కేసీఆర్ వాళ్ళు అయితే కొంత దందా చేసిరంట. కేసీఆర్ కిట్ మీద కూడా శాతగానోడు ఏం చేస్తాడు?
శాతగాని లెక్కలు ఇవన్నీ వానికి ఇవ్వడానికి సరిపోతలేదు. ఎక్కడ పైసలు లేవు, బడ్జెట్ లేదు, లంక బిందెలు అనుకొని వచ్చిండు, ఏదో ఇస్తాను ఏదో ప్రగాఢాలు కలిపిండు, ఉన్నాయన్నీ ఉచితార్థంగా హామీలు ఇచ్చిండు. 420 కాడు 420 ఇచ్చిండు. అవన్నీ లేక ఏమన్నా ఏం చెప్పాలి ఏం చేయాలని చెప్పి అది అందులో ఉన్నది ఇది ఉన్నది అని రోజు ఒకటి ఆ టీవీలలో ఉన్న పైసలు ఇచ్చి పెట్టిన టీవీలలో ఆ యూట్యూబ్లలో వాళ్ళకున్న యూట్యూబ్లలో మొత్తుకుంటాడు తప్ప అంతకంటే ఏం లేదు. కేసీఆర్ గారు రావాలని ఒక సంవత్సరానికే ఇలా తెలంగాణ రాష్ట్ర మొత్తం వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. సారు ఒకసారి నిన్ను చూడాలి, సారు నువ్వే రావాలి, సారు మీరు ఉండంగా ఎట్లుండే అని. ఇక్కడ ఆటో రిక్షా నుంచి సైకిల్ దొక్కల నుంచి చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఫీల్డ్లో మహిళలు ముసలోళ్ళు ఏంది యూత్ ప్రతి ఒక్కరు ఇవాళ మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ గారు రాజ్యం రావాలని కోరుకుంటున్నారు. ఇంకోటి ఇందిరమ్మ రాజ్యంలో కవితక్క లిక్కర్ స్కామ్ లో ఉండడము ఒక సిగ్గుచేటు అన్నట్టుగా మాట్లాడుతున్న తీరును చూస్తా ఉన్నా, 5 ఏళ్ళ చూస్తా ఉన్నా. వాళ్ళు చూసిండ్రా అక్కడ ఏమన్నా అయిందా? ఒక్క సాక్ష్యం కూడా దొరికిందా? ఈ సిగ్గులైన ముఖాలు ఒక్క సాక్ష్యం అన్న దొరకబట్టినరా? కవిత గారు లిక్కర్ ఉన్నది లిక్కర్ దొరికిండ్రు అనుడే గానీ ఇప్పుడు అందులో దొరికిండ్రు చాలా మంది ఉన్నారు. అందులో కొంతమంది మరి బీజేపీలో చేరిండ్రు. వాళ్ళు ఇప్పుడు అంతా మొత్తం వజ్రం ముత్యాలు అన్నీ అయిపోయినరా? ఇప్పుడు మరి కవితక్క చేరలేదు కాబట్టి ఇప్పుడు కవితక్క మీద అబండాలు ఇస్తుండ్రు. ఎక్కడన్నా ఒక సాక్ష్యం దొరకబట్టినరా? వాళ్ళ తెలివికి ఇంత ఈ సమేత ఒక గుండు సూదంత సాక్ష్యం కూడా దొరకబట్టలేదు. ఇది కావాలని కేసీఆర్ గారి మీద కక్షతోని ఆయన కూతురైన కవితక్క మీద కావాలని కక్ష సాధింపు చర్య. 10 సంవత్సరాల నుండి కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ అటు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ స్కామ్లు చేసింది. ఇప్పుడు తెలంగాణ సుశీలమైన అభివృద్ధితో వెళ్తా ఉందని చెప్తా ఉన్నది. ఇది ఎలా చూస్తాను? అసలు స్కామ్ ఇప్పుడు జరుగుతుంది. అల్లుని కోసం అక్కడ ఫార్మాలు అన్నదమ్ములు తిరుపతి రెడ్డి తెల్లారితే గుండాయిజము రౌడీలను పోలీసు వాళ్ళను కూడా పెట్టి మొత్తం భూములు అన్ని గుంజుకొని ఇప్పుడు అసలైన స్కీములు అన్ని జరుగుతున్నాయి. స్కీములు లేవు, అన్ని స్కాములే. ఇప్పుడు కేసీఆర్ గారు రాజ్యంలో మొత్తం స్కీములు జరుగుతాయి. ఇప్పుడు అన్ని స్కాములు జరుగుతున్నాయి. మొత్తం తెలంగాణ మొత్తం దోసుకోవడానికి వచ్చిన ఒక ఏంది అది మన అనముల కుటుంబానికి ఇక్కడ రాసి పెడదాం అనుకుంటుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ బయటికి రావట్లేదు, బయటికి మేము బోన్ వేసి ఆయన బంధించి మళ్ళీ జైల్లో పెడతామని చెప్తా ఉన్నారు కదా. అరే బోన్ వేయడానికి ఆయన ఏమన్నా చీమనా ఇంకేమన్నా నక్కనా? రేవంత్ రెడ్డి ఆయన టైగర్. ఏంది కేసీఆర్ ఆయన లోపల ఉంటేనే నువ్వు తట్టుకుంటలేవు, బయటకు వస్తే బయట కనబడతా ఈ రేవంత్ రెడ్డి తట్టుకుంటాడా? ఒట్టిగా మొన్న ఒక మాట చెప్పిండు సారు, నేను కొడితే మామూలుగా కొట్టా గట్టిగా కొడతా అని. బయట అడుగు పెట్టి ఒక్కసారి సారు బయటకు రాని అప్పుడు ఉండదు రేవంత్ రెడ్డి. కూడా రేవంత్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చింది కదా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఎందుకు కొట్టలేదు, అసెంబ్లీ ఎలక్షన్ లో ఎందుకు కొట్టలేదు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు ఎందుకు కొట్టలేవు అని అడుగుతా ఉన్నారు. అరే సన్నాసి, పార్లమెంట్ ఎలక్షన్లు బీజేపీ అక్కడ ఉన్నది, అక్కడ మన ఎలక్షన్ కాదు, మన సారు ముఖ్యమంత్రి కాదు. అప్పటికే తప్పు తెలుసుకున్నారు ప్రజలు. కానీ కేసీఆర్ గారు ప్రధానమంత్రి కాదు కదా, ఇది ఎన్ని వేసినా కూడా మళ్ళీ మనోళ్ళు కాదు కదా, అక్కడ వేద్దాము అన్నట్టు వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదురా సన్నాసి అని నేను చెప్తాను. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎందుకు పాల్గొనట్లేదు? ఏదైతే కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ ఉందో దాంట్లో ఎందుకు పాల్గొనట్లేదు అంటే ఏం చెప్తారు? ఎందుకు పాల్గొనలేదనే అనేది మా అధిష్టానం తీసుకున్న నిర్ణయము. ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ఏదైనా కూడా పెద్దసారి తీసుకోవాలని నిర్ణయము. కాకపోతే అది ఓడిపోయినా ఒక అడుగు ముందే వెనకకేస్తే ఎన్ని అడుగులు ముందుకేస్తారో కేసీఆర్ గారు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అనరు. కాబట్టి దేనికైనా కూడా సార్ ఆలోచించే చేస్తారని మేము అనుకుంటున్నాం. సర్పంచ్ ఎలక్షన్లలో మహిళలంతా మాకే ఓట్లు వేయబోతా ఉన్నారు, ఎందుకంటే అందరినీ లక్షాధికారులను చేసినా నేను, మరి మాకే ఓట్లు వేస్తారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఇంకా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోతారని చెప్తా ఉన్నారు కదా. ఎందుకు వేస్తారట సన్నాసికి? ఎందుకు వేస్తాడు? ఆడపిల్లలకు మాట ఇచ్చి 2500 ఇస్తా అన్నాడు, 2500 ఇవ్వలే. ముసలమ్మకు 4000 ఇస్తా అన్నాడు, 400 ఇవ్వలేదు. పెళ్ళయ్యే బిడ్డలకు తులం బంగారం 1,00,000తో పాటు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. పుట్టే బిడ్డలకు కేసీఆర్ కట్టిస్తా అన్నాడు, ఇవ్వలేదు. దేనికి మహిళలు ఓటేస్తారు? ఆ సన్నాసికి వచ్చే ఎలక్షన్లలో చూపెడతారు గుండు సున్నా. ఇప్పుడు మహారాష్ట్రలో ఢిల్లీలో గుండు సున్నా అయింది కదా, అన్ని స్థానిక సంస్థలు కూడా గుండు సున్నా గోడు గుడ్డు అంతే.